హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది కాలంగా అంటే ఎలక్షన్స్ ముందు నుంచి కూడా పిల్లల్ని కనండి, పిల్లల్ని కనండి, కనండి కనండి కనండి, ఇష్టం వచ్చినట్టు కనండి 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 కంటూనే ఉండండి అంటూ ఒక డ్యూటీని మనకు అప్పచెప్తూ ఉన్నారు. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం, పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మనం ముందుకు పోతేనే. ఎందుకు కనాలి సార్ మీ పిల్లల్ని? నువ్వెవరు చెప్తానికి దాన్ని? నువ్వెవరు చెప్పడానికి? మీ కుటుంబంలో ఎవరు కన్నారు చెప్పండి పిల్లల్ని? మీరు కన్నారా? లోకేష్ కన్నాడా? లేదంటే ఇంకొకరు కన్నారా? వాళ్ళెవ్వరూ ఒకళ్ళిద్దరితో సరిపెట్టుకుంటూ ఉన్నారు. మరి దేశంలో ఉన్న ప్రజల్ని ఎందుకు పిల్లల్ని కనండి, పిల్లల్ని కనండి అని ఎగదోస్తూ ఉన్నారు? ఎందుకు సార్? ఏం కావాలి మీకు మా దగ్గర నుంచి? ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? రాబోయే రోజుల్లో అంత మెచ్యూర్డ్ ఉంటారు, వాళ్ళు మీరు చెప్పే సొల్లు వినరు. అందుకోసం ఇప్పుడు మీరు అర్జెంటుగా కొత్త వాళ్ళు కనాలి, వాళ్ళందరికీ బుర్రలు పాడు చేయాలి. మీరేమో ఇస్తా అన్న సూపర్ 6లు కానీ నీకు 15, నీకు 15, నీకు 13, నీకు 14 అని సొల్లు కబుర్లు చెప్పారు మీ నిమ్మల రామానాయుడు, మీ పార్టీ వాళ్ళంతా. దాని గురించి అసలు ఎవడో మాట్లాడరు. అమ్మఒడి ఏది? చదివించుకోవద్దా పిల్లల్ని? ఇవ్వు మరి అమ్మఒడి. ఎంతమంది ఉంటే వాళ్ళందరికి ఇస్తా అన్నావుగా, ఇవ్వు. ఇప్పుడు రిలీజ్ చేయ స్టార్ట్ చేస్తారు ప్రొడక్షన్. ఇష్టం వచ్చినట్టు కంటమేగా కావాల్సింది, ఇంకా పని పాట మానేసి. ఆంధ్రప్రదేశ్ ఎవడికి చేసుకోవడానికి పని లేదు, పంటలకి ధర లేదు, తినటానికి తిండి లేదు, కనీసం కొనుగోలు శక్తి లేక జీడిపి ఏమో గ్రౌండ్ లెవెల్కి పడిపోయి -3లో ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అల్లకొల్లల్లో ఉంటే మీరు 1,60,000 కోట్లు తీసుకెళ్లి అమరావతికి పెడుతుంటే దేశం మొత్తం నవ్వుతూ ఉన్నారు. అయినా మీరు బయటకు వచ్చి పిల్లల్ని కనండి, ఎంతమంది పిల్లల కంటే అంతమందికి నేనేం చేస్తానో తెలుసా? ఏంటి సార్ ఇదంతా? ఏంది ఇది? మీరెవరు మమ్మల్ని కనమని చెప్పడానికి? మీరేమిస్తున్నారు కనటానికి? గవర్నమెంట్ సరిగా ఉందా? సూపర్ 6లే ఓలేకపోతున్నాం. ఇంత పెద్ద రాజకీయ నాయకుడు ఉండి 45 సంవత్సరాల అనుభవం ఉంది, 17 సంవత్సరాల ముఖ్యమంత్రి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటి వరకు పేదరిక నిర్మూలన జరగలేదు. ఇప్పటి వరకు మీరు ఇస్తా అన్న హామీ ఎప్పుడు కూడా నెరవేర్చలేదు. మిమ్మల్ని నమ్మి ఎవరు సార్ పిల్లలకి అనేది? అంటే ఏ కుటుంబానికి ఎంతమంది పిల్లల్ని పెంచగలరో వాళ్ళ స్తోమతలో వాళ్ళకి తెలియవా? మీరు వచ్చి పిల్లల్ని కనండి అని ఎగదొయ్యాలా? లేకపోతే శోభనాలు చేయించండి. అందరూ మూకుమ్మడిగా పెళ్లిళ్ళు చేస్తారు కదా, అలా మూకుమ్మడి శోభనాలు చేయించండి అందరితో. రాష్ట్రంలో కరువు పని కూడా దొరకట్లేదు అని పిక్కొని వస్తుంటే రైతులు రోడ్డు మీదకి ఎక్కి అయ్యా దేనికి మద్దతు ధర లేదు, టమాటాలు అయితే దరిద్రంగా ఉన్నాయి, మిర్చి పడిపోయింది, పత్తికి రావట్లేదు, మొక్కజొన్న కొంటలేదు, పొగాకు కొంటలేదు, చివరికి కూరగాయలు ఏటికి కూడా రేట్ లేదయ్యా. కానీ ఆయిలు, మందు వీటన్నిటికీ విచక్షణ రహితంగా రేట్లు పెంచేసి మద్యాన్ని గల్లీలో ఏరులై పారిస్తా ప్రజల జీవితాలతో ఆడుకుంటూ, ఎక్కడైనా ఆడవాళ్ళు మద్యం షాపులు వద్దంటే వాళ్ళపై దాడులు చేస్తూ, ఇసుక మాఫియాలు, ఇసుక సిండికేట్లు అన్ని చేసుకుంటా ఇప్పుడు మీరు సంపాదించుకుంటే పైకి వెళ్తా మళ్ళీ మీరు ఇంకో డైలాగ్ చెప్తారు, కేవలం టీడీపీ వాళ్ళకే నేను అన్ని పనులు చేస్తా, వైసీపీ వాళ్ళకి ఏదైనా పని చేస్తే పాముకు పాలు పోసినట్లే, తెలిసైనా తెలియకుండా ఎవడు కూడా వైసీపీకి హెల్ప్ చేయొద్దు అని మీరు చెప్తూ ఇప్పుడు మళ్ళీ పిల్లలు కనండి అంటే ఏంటి? వైసీపీ వాళ్ళు ట్యాక్స్లు కడతలేదా? వైసీపీ వాళ్ళు మీకు వాళ్ళ పనులు చేయట్లేదా? వైఎస్సీపీ వాళ్ళు టోల్ ట్యాక్స్లు కడతలేదా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ పనులు చేయట్లేదా? వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పౌరులు కాదా? మీరు ఓన్లీ టీడీపీ వాళ్ళకే ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన ప్రమాణాన్నే మర్చిపోయారు. మీరు రాగద్వేషాలకు అతీతంగా అంతర్కన్న శుద్ధితో అని పెద్ద ప్రమాణం చేస్తారు కదా, ఆ ప్రమాణాన్నే మర్చిపోయారు మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి. అటువంటి మీరు చెప్తే పిల్లల్ని కట్టుకుంటే వెళ్ళాలా? ఇంక ఏమొద్దు అందరికి. లెగిస్తే పిల్లలు గారండి. ఇంగ్లీష్ మీడియం మా స్కూల్లో ఉందంటే ఇంగ్లీష్ మీడియం నిర్దాక్షిణ్యం తీసి పక్కన పడేస్తారు. ఎక్కడో ఉన్న హిందీని మాత్రం తీసుకొచ్చి మా పేరు రుద్దాలని చూస్తున్నారు. మన పిల్లల్ని మాత్రం కనాలా? మీ పిల్లలు, మీ రాజకీయ నాయకుల పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం బాగా చదువుకోవాలా? మరి దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా రాజకీయ నాయకుడు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం చూద్దాం. ఇప్పుడు పిల్లల్ని 4 కంటే ఫీజులు కట్టలేక రోడ్డు మీద పడతారు కుటుంబం, వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు. అక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంచరు, సరైన టీచింగ్ స్టాఫ్ ఉండరు, సరైన ఫెసిలిటీస్ ఉండవు. నాడు నేడు అంటూ జగన్మోహన్ రెడ్డి స్కూల్ ను అద్భుతంగా తీర్చిదిద్దితే మనం రాగానే ఆ స్కూల్ మొత్తం సర్వనాశనం అయిపోవాలా? ఉత్తీర్ణత శాతం 4% తగ్గింది. మనం పట్టించుకోం దాని గురించి. నారాయణ, శ్రీ చైతన్య ఇటువంటి కాలేజీలు మాత్రం జెట్ స్పీడ్ తో పైకి వెళ్తా ఉంటాయి. ఒకడిని అన్ని కాలేజీల్లో ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినట్టుగా వేసుకుంటూ వెళ్తాం.
అది కూడా ఇక్కడ ఉండు కదా, ఎక్కడ బీహార్ నోనో అస్సాం నో వాడి ఫోటో వేస్తాం మనం, హాల్ టికెట్ నెంబర్ వేరేది పెట్టి. ఇంత దరిద్రం జరుగుతున్నా కూడా పిల్లల్ని కనండి. ఏ మీరు రాజకీయ నాయకులు ఎందుకు కంటలా? మీరు లోకేష్ బాబు కాకుండా ఒక 10 మంది కనమని చెప్పండి, కంటారా? అవుతుందా? మరి మీరు ఎందుకు కనరు, ప్రజలు ఎందుకు కనమంటారు? ఏంటది పిల్లల్ని కనమని చెప్పడం ఏంటి నాకు అర్థం కాదు. ఒకరు లేక ఇద్దరు, అదే కదా మన స్లోగను. మళ్ళీ ఇప్పుడు ఏంది ఎంతమంది నేను కనండి అంట, నువ్వు ఇవ్వాల్సిన అమ్మ ఒడి ఇవ్వవు, స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తావు, కనీసం పౌష్టికాహారం వస్తుందంటే లేదు, ఏదైనా పిల్లలకి అనారోగ్యం వస్తే చూయించుకుందామంటే ఆరోగ్యశ్రీని ఎత్తేసావు, 25 లక్షల రూపాయలు వచ్చేదని తీసేసావు, అంబులెన్స్ సిస్టమ్ లేదు, కనీసం రేషన్ గా అన్న కరెక్ట్ గా వస్తుందంటే నువ్వు వచ్చిన దగ్గర నుంచి 3 లక్షల రేషన్ తీసేసావు, అందరికి 3 లక్షల మందికి రేషన్ ఇవ్వట్లేదు నువ్వు. ఇవన్నీ చూసుకుంటా పోతే నువ్వు పిల్లల్ని కనమని చెప్పడానికి అనర్హులు సార్ చంద్రబాబు నాయుడు గారు. మీకు ఆ హక్కు లేదు, ఎవరి జీవితం వాడి సార్. మీరు చేస్తా అని చేయలేదు, మీరు ఫస్ట్ సూపర్ 6లు ఇచ్చి మాట్లాడండి, ఫస్ట్ మీ మాట నమ్ముతారు. సూపర్ 6లు ఇచ్చి మాట్లాడండి. గత 40 సంవత్సరాల నుంచి చెప్తున్నారు కదా నిరుద్యోగ భృతి ఇస్తానని, మీరే నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇంట్లో ఉన్న ఆడపడుచులకి 18 సంవత్సరాలు దాటితే ఇంట్లోనే 1500 చంద్రన్న ఇస్తాడు, ఫ్రీ బస్సు టికెట్లు అయితే మీరు ఎక్కండి, డ్రైవర్ ఎవరంటే చంద్రన్న అని చెప్పండి. ఏ సార్ ఏ ఎక్కడున్నాయి చెప్పండి. మరి మిమ్మల్ని ఎలా నమ్మాలి? మిమ్మల్ని నమ్మి పిల్లలు ఎలా కనాలి? ఎందుకు కనాలి? ఎవడ పోషించాలి? మీ కుటుంబాల్లో మాత్రం ఒకళ్ళు లేక ఇద్దరు ఉంటారు, దేశంలో మొత్తం రాష్ట్రంలో మొత్తం 10 మందిని కనాలా? వాళ్ళ ఫుడ్ లేకపోతే అడుక్కునోకాలా? అప్పుడు మీరు ఆదర్శంగా నిలబడి ఫుడ్ లేదా నేను ఇస్తా అని చెప్పి ఎలక్షన్ లో గెలవాలా? నెగిస్తే పిల్లల్ని కలు లేకపోతే రోబోట్లు ఏమైనా ఆర్డర్ ఇవ్వండి. ఎలాన్ మస్క్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కానీ రోబోట్లు కావాలి నాకు, 1,00,000 రోబోట్లు తీసుకొచ్చి నెలకు 1,00,000 మంది పిల్లల్ని కనిపించండి రోబోట్లతోటి. చేయండి సార్, అటెండ్ చేయండి. విజన్ తో ముందుకెళ్తాం, సంపద సృష్టిస్తాం. మీరు వచ్చిన తర్వాత ఎంత సంపద సృష్టించారో చెప్పండి. ఎంత సంపద సృష్టించారు సంవత్సరంలో చెప్పండి సార్. మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాం, ఎంత సంపద సృష్టించారో చెప్పండి సార్. సంపద సృష్టించడం అంటే అప్పులు కాదు సార్. 1,50,000 కోట్ల అప్పు ఎవరు తీర్చాలా? ఎవరంటే ప్రభుత్వం ఉంది, 4,000 ఎకరాల భూమి ఉంది, అది అమ్మితే చాలు ఇక్కడంతా సెటిల్ అయిపోయింది. అసలు అమరావతి కట్టేది ఎప్పుడు, ఆ భూములు అమ్మేది ఎప్పుడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం నడిచేది ఎప్పుడు? ఇప్పటికీ చేపలు పడుతున్నారు సార్, వెళ్ళి మన పునాదుల్లో చేపలు పడుతున్నారు ఇప్పటికీ వెళ్ళి. వాటర్ తోడుతున్నా చూసారు కదా, మొన్న పడిన 1 గంట వర్షానికి మళ్ళీ ఇంకొక 6 నెలలు తోడాలి దాన్ని. ఇవన్నీ పెట్టుకొని పిల్లల్ని కానండి మీకు ఇంక వేరే పనులేం లేవా సార్? ఎందుకు మీటింగ్ల కోసం? మొన్న వెళ్తూ పిల్లల మీటింగ్ రండి అమ్మా, అందరు మీటింగ్ రండి అని తీసుకెళ్ళడానికి కరెక్ట్ కాదు సార్. ఇది మీరు చేయాల్సినవి చేయండి, చేస్తా అన్నవి చేయండి, ఆ తర్వాత ఇట్లాంటి మాటలు చెప్పండి, ఓకేనా? సో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదేని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే నాది. దయచేసి ఇటువంటి ప్రచారాలు, ఇటువంటి మాటలు మాట్లాడి దేశంలో అందరూ ముందు చులకన కావద్దని మనసారా కోరుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.